హాయ్ అండి. ఈరోజు వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూడండి. ఇక్కడ లైనింగ్ అయితే మీటర్ తీసుకున్నాను. మీటర్ పావు అయితే పడుతుంది కాంటీ వాళ్ళకి. ఇలా కరెక్ట్‌గా తడిపి ఆరబెట్టుకొని ఒకసారి అయితే ఐరన్ అయితే చేశాను నీట్‌గా. ఇక్కడ చూడండి ఫోల్డింగ్ నా వైపుకు ఉంది. ఫోల్డింగ్ ఇలా ఆపోజిట్ ఉంది. ఇలా స్ట్రెయిట్‌గా ఇలా కింద మనం తడిపిన తర్వాత కింద అయితే ఎక్కువ తక్కువలో అయితే వస్తుంది. కరెక్ట్‌గా ఇట్లా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకొని స్కేల్‌తో ఇలా ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి నీట్‌గా. ఇలా స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఇలా ఆదికైతే మనకి సైజుకి బ్లౌజ్ ఇస్తారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బ్లౌజు ఏ సైజు మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఉక్స్ పట్టి నుండి కాజా పట్టి వరకు ఇలా కూడా నడుం పట్టి రెండు నడానికి ఇలా ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఎక్కడి వరకు వచ్చిందో కరెక్ట్‌గా. ఇప్పుడు ఉక్స్ పట్టి నుండి కాజా పట్టి వరకు నడుం లూజ్ అయితే చెక్ చేస్తున్నాను. ఇంతే అండి. సింపుల్గా అయితే ఎలా కట్ చేసుకోవాలో అయితే బ్యాక్ పార్ట్ చూపిస్తాను. ఫుల్గా వీడియో ఫుల్ వరకు చూడండి. ఇలా చూసారా, ఇలా కాజా పట్టీల లోపలికి ఫోల్డింగ్ చేయాలి. కాజా పట్టి తీసుకోకూడదు. ఇక్కడ వరకు 42 ఇంచెస్ ఉంది నడుం లూజు. ఇప్పుడు ఇలా 42 ఇంచెస్కు టేప్ ఇలా 4 మడతలు అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ చేయాలి. టేపు 42 ఇంచెస్ నుండి మళ్ళీ మిడిల్లోకి 4వ భాగం తీసుకోవాలి. 42 ఇంచుల్లో 4వ భాగం నడుం లూజ్కి అయితే తీసుకోవాలి. ఇలా చూడండి. ఇలా 42లో రెండో భాగం వచ్చేసి 22. ఇలా 22ని మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. ఇలా టేప్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ చాలా బాగా అయితే వస్తుంది, మిస్టేక్స్ లేకుండా. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. ఇలాగా 22లో సగానికి ఫోల్డ్ చేస్తే మనకి 11 ఇంచెస్ అయితే వస్తుంది. నడుం లూజ్ వచ్చేసి 42 ఇంచుల్లో 4వ భాగం 11 ఇంచెస్, 11 ఇంచులకి ఇలా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా మన డాట్ కోసం అయితే 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా 1 ఇంచు ఖర్చు కోసం కూడా 1/2 ఇంచు తీసుకోవాలి. ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడవు ఇలా బ్యాక్ సైడ్ షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా, ఇలా చెక్ చేసుకోవాలి. టేప్తో కూడా కరెక్ట్గా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా షోల్డర్ నుండి ఇలా బ్యాక్ డాట్ ఇలా కొంచెం. బ్లౌజు పాతదైతే మనకి బాగా సాగిపోతూ ఉంటుంది. ఇలా కొంచెం మరీ సాగదీయకుండా నార్మల్గా ఇలా పట్టుకోవాలి. 16 ఇంచెస్ అయితే ఉంది ఇక్కడ ఈ బ్లౌజ్ పొడవు. ఇంత పెద్ద సైజ్ కటింగ్ అని చాలామంది అయితే చాలామంది భయపడతారు బ్లౌజ్ కట్ చేయాలంటే. అలా కాకుండా ఇలా నేను చెప్పినట్టు ఒకసారి కట్ చేయండి. మీకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతాయండి బ్లౌజులు. ఇప్పుడు హైట్కి మార్కింగ్ చేసాం కదా కరెక్ట్గా. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా ఇక్కడ కూడా ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను చివర్లో కూడా. ఇలా ఎందుకంటే మనకి లైన్ క్రాస్గా రాకుండా ఇలా హైట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన ఎక్స్ట్రాగా మనం షోల్డర్ జాయింటింగ్ చేస్తాం కదా, అందుకోసం 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే చేయాలి. ఇలాగా నేను చెప్పినట్టు కట్ చేసి చూడండి ఒకసారి. ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే బాగా అయితే సెట్ అవుతుంది. ఇక్కడ హైటు నడుం లూజ్ అయిపోయింది కదా, ఒకసారి ఇలా చంక పొడవు కింద బ్లౌజ్కి పొడవుకు మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇలా చంక పొడవుకు అయితే ఇలా మార్కింగ్ చేశాను. ఇక్కడ వరకు వచ్చిందో ఇది మనకి 42 అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్ ఎంత తీసుకోవాలని కూడా చెప్తాను వీడియోలో. ఇక్కడ 9 ఇంచెస్ అయితే వచ్చింది ఇలా కరెక్ట్గా. ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలని కూడా 40 ప్లస్ కాబట్టి 6 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా కప్పు సైజు వెనకాల నెక్ ఉంటుంది కదా, ఇలా బ్లౌజ్కి మెయిన్ కూడా ఇది కూడా కప్పు పొడవండి. పైపింగ్ ఉంటే మనకి కరెక్ట్గా అంతే తీసుకోవాలి. మీరు కుట్టే బ్లౌజ్కు పైపింగ్ వేస్తే అంతే తీసుకోవాలి, లేదా నెక్ పట్టి వేస్తే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇలా కింది నుంచి ఇలా ఫోల్డింగ్ వైపుకి నెక్ కప్పు పొడవు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ చాలా స్లోగా క్లియర్గా అయితే చెప్తానండి, వీడియో ఫుల్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫుల్ షోల్డర్ నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. కింద నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నాను. 1/2 ఇంచు ఎక్కువగా తీసుకొని రౌండ్ కోసం ఇలా. ఇప్పుడు బ్లౌజ్కి ఇలా షోల్డర్ చూడండి ఎక్కడి వరకు ఉందో.
3 ఇంచుల వరకు అయితే ఉంది, 2.5 ఇంచులు ఉంది. మనం హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. మరి హాఫ్ ఇంచు మనం హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా, అందుకోసం హాఫ్ ఇంచ్ కావాలి. ఇక మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకోవాలి. చంక డౌన్ హాఫ్ ఇంచ్ ఎక్కువగా 6.5 ఇంచులకు చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చి నా ఛానల్లో చాలా ఉన్నాయండి, చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయితే మళ్ళీ మనకి బ్లౌజ్కి అయితే కుట్టమని ఇస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. వీడియో నేను చెప్పినట్టు ఇలా కట్ చేసి కుట్టి చూడండి, బాగా అయితే సెట్ అవుతాయి. ఇలా ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసాం కదా, అది కరెక్ట్గా వచ్చిందా చిన్నగా అయిందా అని ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ వీడియోలో చూడండి. మనకి బ్యాక్ నెక్ ఉంటుంది కదా, షోల్డర్ వరకు ఇలా మధ్యలో కరెక్ట్గా ఇలా మిడిల్కి ఇలా మనం 2 మడతలు ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా నెక్ ఇలా మడత పెట్టి ఇలా చెక్ చేసుకోవాలి రౌండ్ ఇలా కరెక్ట్గా. ఇక్కడ పైపింగ్ ఉంది కాబట్టి మనకి కరెక్ట్గా అయితే వస్తుంది. ఇలా చూసారా, ఇలా చెక్ చేసుకోవాలి. షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుండి పైన ఖర్చు వదిలేసాను, మీరు కరెక్ట్గా వీడియోలో అబ్జర్వ్ చేయండి. పైన ఖర్చు వదిలేసుకొని నెక్ దగ్గర ఇలా రౌండ్ ఇలా చెక్ చేస్తున్నాను. ఇలా మనం కుట్టేసరికి ఇంత అయితే వచ్చేస్తుంది. మనం నెక్ పట్టి యాడ్ చేస్తాం కదా ఈ బ్లౌజ్కి పైపింగ్ అయితే వేస్తాను నేను, అందుకోసం అంతే తీసుకున్నాను కరెక్ట్గా. ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ చంక డౌన్ ఎంత మార్కింగ్ చేయాలంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ చూడండి, నెక్ వచ్చేసి 6 ఇంచులు మొత్తం నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను, మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడ పైనుండి 6.5 ఇంచులకైతే చంక డౌన్ మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆంటీ బ్లౌజులు నేను చాలా స్టిచ్చింగ్ అయితే చేశాను కాబట్టి అంతే 6.5కి అయితే ఆంటీకి ఆర్మ్ లూజ్ అయితే మ్యాచ్ అయిపోతుంది. చెస్ట్ లూజు ఆర్మ్ లూజు 2. ఇక్కడ ఈ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ వచ్చేసి 10.5. ఇప్పుడు చంక డౌన్ 6.5 మార్కింగ్ చేస్తాను కదా, కరెక్ట్గా ఇలా స్కేల్తో ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి నీట్గా. ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది, అందుకే మళ్ళీ స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇలా స్కేల్తో కరెక్ట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రాగా కుట్టు కోసం. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 లేదా 2 ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడ ఈ బాక్స్ లాగా మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు చంక రౌండ్ కరెక్ట్గా ఇలా కర్వ్ స్కేల్తో ఇక్కడ కింది లైను 2 లైన్లు టచ్ అయ్యేలాగా ఇలా బాక్స్ షేప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇవి 2 లైన్లు టచ్ అయ్యేలాగా ఇప్పుడు కర్వ్ స్కేల్తో మనం మార్కింగ్ అనేది చేయాలి నీట్గా. ఇలా ఈ కార్నర్లలో స్ట్రైట్గా ఒక లైనింగ్ మార్కింగ్ చేసుకోండి. అక్కడ నుంచి ఇలాగా కర్వ్ స్కేల్తో చంక రౌండ్ మార్కింగ్ చేయండి. ఇలా చేస్తే కర్వ్ స్కేల్తో అయితే హ్యాండ్ కటింగ్ కానీ ఇక్కడ నెక్ కటింగ్ కానీ చంక రౌండ్ కానీ చాలా బాగా నీట్గా అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కొత్తగా టైలర్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే మనకి హ్యాండ్తో పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేస్తే నీట్గా అయితే వస్తుంది. ఇలా ఆర్మ్ లూజ్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా చూడండి, బ్యాక్ సైడు షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడి వరకు ఆర్మ్ లూజ్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి 10.5 ఉంది. ఇప్పుడు ఇదే 10.5 మనకి ఇక్కడ మ్యాచ్ కావాలి కరెక్ట్గా. ఇలా పైన ఖర్చు వదిలేసుకొని చూడండి, ఇలా మ్యాచ్ అయితేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా 11 ఇంచెస్ అయితే వచ్చింది, హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే మాత్రం ఎవరికైనా షేర్ చేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్టే ఉందండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి అన్నీ ఒకే వీడియోలో బ్యాక్ ఫ్రంట్ పార్ట్ స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తే అసలు అర్థం కాదు. అందుకే ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చాలా స్లోగా అయితే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి వీడియో ఫుల్గా చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అయితే అర్థమవుతుంది. ఇలా
10.5. ఇప్పుడు చంక డౌన్ 1/2 ఇంచ్ తగ్గించాను నేను, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. 6.5 ఇంచులకి 6 ఇంచులు అయితే మార్కింగ్ చేశాను. మళ్ళీ సేమ్ చంక రౌండ్ ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు చెక్ చేశాను. చూసారు కదా, కరెక్ట్గా 10.5కి అయితే మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇలా బ్యాక్ నెక్ కూడా ఇలా మ్యాచ్ కావాలి, నెక్స్ట్ చంక రౌండ్ కూడా మ్యాచ్ కావాలి. ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా 10.5 ఇలా మ్యాచ్ కావాలి. 10.5కి 1 ఇంచ్ కలుపుకొని నడుం లూజ్కి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా చెస్ట్ లూజు ఆర్మ్ లూజు రెండు మ్యాచ్ అయిపోతాయండి. చెస్ట్ లూజు ఆర్మ్ లూజు ఎలా మ్యాచ్ కావాలో ఆ బ్లౌజ్ కటింగ్ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఇంతే అండి, సింపుల్గా నెక్ చంక రౌండ్ నడుం లూజు రెండు మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఒక లైక్ మాత్రం చేయడం లేదు. మీకు వీడియో నచ్చితే ఒకసారి కొత్తగా టైలర్ నేర్చుకున్న వాళ్ళకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో ఫుల్గా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చిన్న ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా టక్స్ పెట్టాలి. హ్యాండ్ కట్ చేసేటప్పుడు కూడా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇక్కడ ఫిట్టింగ్ లైన్, ఇక్కడ టక్స్ పెట్టాం కదా, ఇవన్నీ మ్యాచ్ కావాలి మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు. ఇలా నెక్ కూడా కట్ చేస్తున్నాను, ఇంతే అండి సింపుల్గా. బ్యాక్ పార్ట్ కటింగ్ చాలా సింపుల్గా అయితే చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్